ఇక్కడ కొన్ని మంచి బీచెస్ ఉన్నాయి, అంటే ఫేమస్ బీచెస్. అవైతే కవర్ చేద్దాం, అన్నిటికీ మనం వెళ్ళలేము. వీళ్ళు బీచ్లో స్ప్లెండర్ వేసుకొని పోతురు. ఈ ట్రిప్లో లాస్ట్ ప్లేస్ మేము విజిట్ చేసేది పాండిచేరి. మంచి పని చేసాం ఇక్కడికి వచ్చి, చాలా బాగుంది. కొద్దిసేపు బీచ్లో ఆడేసరికి ఓ బ్రో నువ్వు పోయినాక తీసుకుంటా వీడియో. నేను ఇప్పటి నుంచి గోవా తప్ప ఇంకెక్కడికన్నా వెళ్ళాలని డిసైడ్ అయిపోయినా, అంటే బీచ్ ఉన్న ప్లేసెస్. They show my video, you give them discount, okay? పాండిచేరిలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మ్యాగీ చేసుకుంటున్నాము. ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా సీదా బీచ్కి వెళ్దాం, ఇక్కడ దగ్గరలో ఉన్న బీచ్కి. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇది తినేసేసి ప్యారడైస్ బీచ్కి బయలుదేరుతాము. ఈరోజు అంతా బీచ్లలోనే స్పెండ్ చేద్దాము. ఈ పుదుచ్చేరిలో ఎన్ని బీచ్లు ఉన్నాయో అన్ని కూడా కవర్ చేద్దాం. రోజంతా మనకు టైం ఉంది. ఈరోజు ఈవినింగ్ వరకు ఎన్ని అయితే అన్ని బీచ్లు కవర్ చేసుకొని ఈవినింగ్ రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని రేపు ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయినంత ఎర్లీగా మనం హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోతాం. సంక్రాంతి అంకుల్, హ్యాపీ పొంగల్. యూ సెలబ్రేట్ ఇట్ యాజ్ పొంగల్? ఓ హ్యాపీ పొంగల్. Yeah, only 3 uncle. 3. We came to Arnachalam. From Arnachalam we came here. Yeah, we are going to Paradise Beach now. Paradise Beach. What are the best places to visit? Do you understand English? Best place Aravalli main. Aravalli main. Paradise Beach inga. Oh. Inga port house vandu Monanappa. Main road le. Oh. Ippadindu pona right la. Okay. Paalatha beach taandna odne. நல்லா இருக்கும். ஓகே. உள்ள போய் போட் ஹவுஸ் வரைக்கும் இங்கேருந்து போனாக்க பேரடைஸ் போகலாம், அங்கேருந்து இங்கே வரலாம். ஓகே. உங்களுக்கு எப்படி சௌகரியமோ அப்படி. இங்கே காரை ஓட்டுட்டு இப்படி போயிட்டு మறுபడిயும் బీచ్ వెళ్ళலாம். మేము స్టే చేసిన హోమ్ స్టే కింద ఓనర్స్ ఉంటారు, పైన ఈ ప్రాపర్టీని పాండిచేరికి ఎవరైతే టూరిస్ట్ వస్తారో వాళ్ళ కోసము పెట్టుకుండు ప్రాపర్టీని. ఈరోజు సంక్రాంతి కదా, వీళ్ళు ఇక్కడ పొంగల్ అని చేసుకుంటారంట తమిళనాడులో. సో బజ్జీలు ఇంకా అవి తెచ్చిచ్చిండు. తింటా ఇప్పుడు తింటారా? మంచిగా అరిటాకులు వేసుకొని తెచ్చిండు. తీసుకో, గరం గరం ఉన్నాయి బజ్జీలు అయితే, గరం గరం వస్తున్నాయి, గరం గరం వేడి వేడిగా తీసుకొని వచ్చిండు. మంచిగా ఈసారి సంక్రాంతిని మేము పాండిచేరిలో అరుణాచలం వస్తాను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. చెప్తున్నా బాగుంది. ఈ ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా 2 months నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలని, కానీ మేము మొన్న స్టార్ట్ అవుతామని సాటర్డే రోజు మాకు కూడా తెలియదు. అట్లా స్టార్ట్ అయినాము, అన్ని మంచిగా చూసుకున్నాం దైవక్షేత్రాలని. ఇప్పుడు పాండిచేరికి లాస్ట్గా వచ్చినాము. ఇక్కడ ఈరోజు మొత్తం ఇదంతా మొత్తం ఏమేమి ఉన్నాయి అన్ని కవర్ చేసుకుందాము. మొత్తం జిల్లడ పట్టేద్దాం పాండిచేరిని. రూమ్కి లాక్ వేసుకొని బీచ్కి బయలుదేరుతున్నాము. హోమ్ స్టే నుంచి వ్యూ, బాల్కనీ వ్యూ. రూమ్కి తాళం చూడండి ఎంత పెద్దది ఇచ్చారు. చంద్రముఖి కాదు, దానికి కీ చూపించారు. తాళం చూపించి ఇట్లా అంత పెద్ద తాళం, షటర్ కూడా ఉండదు అంత పెద్ద తాళం. ఏ డాగీ, గుడ్ మార్నింగ్. పాండిచేరి సంక్రాంతి సెలబ్రేషన్స్ చూడండి ఎట్లున్నాయి. గోవా అంతా చిన్నగా అయితే లేవు రోడ్లు, అంటే మెయిన్ రోడ్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి బీచ్కి వెళ్ళే రోడ్స్. చుట్టూ కొబ్బరి చెట్లు, అరటి తోటలు. ఇక్కడ కొన్ని మంచి బీచెస్ ఉన్నాయి, అంటే ఫేమస్ బీచెస్. అవైతే కవర్ చేద్దాం, అన్నిటికీ మనం వెళ్ళలేము. ఉన్న వాటిలలో ఏవైతే బెస్ట్ ఉన్నాయో వాటికైతే వెళ్దాం మనం. కానీ ఇక్కడ బీచెస్ గోవా బీచెస్ లెక్క అయితే ఉంటాయి. ఇక్కడ ఎక్కువ మటుకు రాకీ బీచెస్ ఉంటాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. నిన్న అరుణాచలంలో దర్శనం చేసుకొని అరుణాచలం నుంచి పాండిచేరికి వచ్చేసినాము. బ్రేక్ఫాస్ట్ చేసుకొని ప్యారడైస్ బీచ్కి అయితే వచ్చినాము. ఇప్పుడే ఇక్కడ బీచెస్కి ఎంట్రీ టికెట్ ఉంది. అన్ని బీచెస్కి ఉంటుందో లేదో తెలియదు. ప్యారడైస్ బీచ్కి అయితే ఎంట్రీ టికెట్ ఉంది. 70 rupees ఛార్జ్ చేశారు. బోర్డు పడిపోతుంది మేము రాగానే. విండ్ మామూలుగా లేదు. నేను ఇక్కడ ఎక్కువ మటుకు రాకీ బీచెస్ ఉంటాయి అనుకున్నా, కానీ నేను అనుకున్నట్టే తెలియదు. గోవాలో ఉన్నట్టే ఉంది కొంచెం బీచ్, కాకపోతే అక్కడ వైబ్ లేదు.
క్రౌడ్ చాలా తక్కువ ఉంది ఇక్కడ, ఫెస్టివల్ సీజన్ కదా. కానీ అలలు చాలా పెద్దగా వస్తున్నాయి ఇక్కడ. ఎగరేద్దాం, డ్రోన్ ఎగరేద్దాం. డ్రోన్ ఎగరేసి చూపిస్తాం మీకు బీచ్ని. ప్యారడైస్ బీచ్ ఇదే. ఇక్కడికి వచ్చి కొన్ని డ్రోన్ షాట్ తీసుకుందామని డ్రోన్ ఎగరేసిందో లేదో ఇక్కడ ఉన్నాడు సెక్యూరిటీ వాడు వచ్చి లొల్లి పెట్టుకున్నతోని పర్మిషన్ తీసుకోవాలంట, 3000 అంట. నేను పెద్ద షార్ట్స్ ఏం తీసుకోలేదు, 2 క్లిప్స్ తీసుకున్నా. దానికి 3000 ఎందుకు వేస్ట్గా అని చెప్పేసి వాళ్ళకి కొంచెం కన్విన్స్ చేసి వచ్చేసిన. షార్ట్స్ అయితే తీసుకున్నా, చాలా బాగున్నాయి డ్రోన్ షార్ట్స్. రిస్క్ చేసి తీసిన. విండ్ బ్లాస్ట్ చాలా దారుణంగా ఉంది, కానీ షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. కరెక్ట్గా మేము బీచ్కి వచ్చినామో లేదో వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ. ఇంకా ఈ బీచ్లో కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి వేరే బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కి వస్తే బాగుంటుండే, కానీ నిన్న మాకు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అవన్నీ వేసుకొని రూమ్కి వచ్చేసరికి లేట్ అయిపోయింది. రెస్ట్ లేదని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ రాలేదు. ఈవినింగ్ సన్సెట్ అయితే బాగుంటుంది, అప్పుడు పక్కా నేను మంచి క్లిప్స్ తీస్తా ఈవినింగ్ సన్సెట్వి. బీచ్లో స్ప్లెండర్ వేసుకొని పోతురు, చేపలు పట్టడానికి పోతున్నట్టు. ఫిషింగ్ రాడ్ పెట్టుకురు. ఆయన దొబ్బమంటుడు, మనోడేమో మనం వెళ్ళిపోయింది అల్లక. వెళ్ళింది ఫైనల్గా. బాగానే పోతురు ఇలా ఈ బీచ్ స్టాండ్లో కూడా బండి వేసుకొని. పాండిచేరిలో బీచెస్ ఇంత బాగుంటాయి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగున్నాయి బీచెస్, కాకపోతే అలలు చాలా ఫోర్స్తో వస్తున్నాయి. అంటే నార్మల్గా గోవాలు ఇంత ఫోర్స్తో రావు, ఇక్కడ చాలా ఫోర్స్తో వస్తున్నాయి అలలు. విండ్ కూడా చాలా ఎక్కువ ఉంది. నార్మల్గా బీచెస్లో విండ్ ఎక్కువనే ఉంటుంది, కానీ ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంది. బాగుంది కానీ బీచ్. ఇప్పటివరకు కొంచెం వర్షం పడ్డట్టుండే వెదర్, కానీ ఇప్పుడు మంచిగా ఎండ కొడుతుంది. మంచిగా ఉంది. ఎండ ఉంటేనే బీచ్లో ఎంజాయ్ చేయొచ్చు, వర్షం పడితే బీచ్లో ఎంజాయ్ చేయలేము మనం. వీళ్ళిద్దరేమో ఆడ ఫోటోషూట్ చేసుకుంటారు, చూపిస్తా ఆవిడ. నన్ను దిగుతారు, ఒక ఫోటో అంటే తీస్తలేరు, ఇద్దరు దిగుతారు వాళ్ళే. ఈ ట్రిప్లో లాస్ట్ ప్లేస్ మేము విజిట్ చేసేది పాండిచేరి. మంచి పని చేసినాం ఇక్కడికి వచ్చి, చాలా బాగుంది. అబ్బా ఏమన్నా తీస్తుంటా చూడండి ఒకసారి. పండుగ కింద పండుగ ప్రేమ్, పండుకొని తీస్తే మంచిగా వస్తుంది. ఇంకా ప్యారడైస్ బీచ్కి గుడ్ బై చెప్పేసి ఇంకా పాండిచేరిలో ఉన్న పుదుచ్చేరిలో ఉన్న వేరే బీచెస్ అండ్ వేరే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం, చూడడానికి వెళ్తున్నాము. బాగుండే ప్యారడైస్ బీచ్ అయితే చాలా బాగుండే. ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే మేము స్టార్టింగ్ ఎంట్రన్స్ చూసి ఇక్కడ బీచ్కి యాక్సెస్ లేదనుకున్నాము, కానీ వచ్చినాక అర్థమైంది లోపలికి వచ్చినాక బీచ్కి కూడా యాక్సెస్ ఉందని. బాగుంది. అలలు అయితే అసలు మామూలుగా వస్తలేదు, చాలా బాగుంది బీచ్. ఆ బీచ్లో ఉన్నంతసేపు అలల సౌండ్ వింటుంటే ఒక మంచి మ్యూజిక్ వింటున్న ఫీలింగ్ వస్తుంది, అట్లే కూర్చుండిపోవాలనిపిస్తుంది. ప్యారడైస్ బీచ్కి ఎంటర్ కాగానే మొత్తము వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి, వాటర్ యాక్టివిటీస్, వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి కొన్ని. బోటింగ్ కూడా ఇక్కడనే ఉంది. చాలా ఉన్నాయి యాక్టివిటీస్. అంటే వాటర్ స్పోర్ట్స్ నేను ఇంతగానో ఎక్కడ చూడలేదు, ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ వాటర్ స్పోర్ట్స్ వాటర్ మధ్యలో ఉంది, బాగుంది. కొద్దిసేపు బీచ్లో ఆడేసరికి ఓ బ్రో నువ్వు పోయినాక తీసుకుంటా వీడియో. నేను కొద్దిసేపు బీచ్లో ఆడేసరికి ప్యాంటు బట్టలు అన్నీ పచ్చిగా అయిపోయినాయి. రాక్ బీచ్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి ఒక 13 కిలోమీటర్స్ ఉంది రాక్ బీచ్కి వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా కొంచెం టైం స్పెండ్ చేద్దాము. అండ్ అక్కడ నుంచి ఇంకా ఇక్కడ ఏమేమి ప్లేస్ ఉన్నాయో స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి చూసుకుందాం. రాక్ బీచ్కి వెళ్ళేదారిలో భాస్కర్ బెల్ట్ తీసుకుందాం అని అవుతే ఇక్కడ వీళ్ళే చెప్పులు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. డిస్కౌంట్ చేసి చెప్పండి. 1200 ఫైనల్ 1200. వాట్ దిస్ 1200 1000 he said already. 1000 రాదు సార్. ఎక్కువ ఏం చెప్పరే ఓవర్ షాప్లో చేస్తామంటే 800కి ఇవ్వండి. 800 1190 రాదు సార్. 800 ఇస్తే 2 pairs. 10 pairs అన్న 2 రాదు.
క్వాలిటీ బాగుంది, రేట్ ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం బార్గెన్ చేస్తేనే కదా మనకు అసలు రేట్ తెలిసేది. నాకేమో ఇవి నచ్చినాయి, భాస్కర్ ఏమో ఇవి తీసుకుంటుండు. ఇది వీళ్ళు ఇక్కడనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఆ సోల్స్ తెచ్చుకొని వీళ్ళే ఇక్కడ స్టిచ్ చేసి చెప్పులు తయారు చేస్తారు. అన్ని లెదర్ చెప్పులే, లెదర్ చెప్పులు, బెల్ట్స్, లేడీస్వి, జెంట్స్వి అన్నీ ఉన్నాయి. శాండిల్స్, షూస్ కూడా ఉన్నాయి, బాగున్నాయి. షూస్ అంటే ఫుల్ షూస్ కావు, హాఫ్ షూస్ ఉన్నాయి. నేను భాస్కర్ బెల్ట్ తీసుకుంటా అంటే వచ్చిన, నేను చెప్పులు తీసుకున్నా పేరు. బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి, వేసుకుంటే కూడా చాలా కంఫర్ట్గా ఉంది. ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కానీ క్వాలిటీ బాగుంది. ప్యారడైజ్ బీచ్ నుంచి రాక్ బీచ్ దగ్గరకు వచ్చినాము. ప్యారడైజ్ బీచ్ అనేది ప్రైవేట్ బీచ్, మనకి 70 రూపీస్ ఎంట్రీ ఉంటుంది దాంట్లో లోపలికి వెళ్ళడానికి. రాక్ బీచ్ అనేది ప్రైవేట్ బీచ్ కాదు, ఇది గవర్నమెంట్ బీచ్. ఇక్కడ నుంచి బీచ్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాక చూపిస్తాం. బీచ్ చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంది, చూపిస్తాం మీకు. బాగుంది చూడడానికి. నేను మైక్ లోపల పెట్టుకున్నా కాబట్టి మీకు విండ్ నాయిస్ వినిపిస్తలేదు, లేదంటే చాలా దారుణంగా ఉంది ఇక్కడ విండ్. వావ్, ఎంత బాగుంది రోడ్, క్రేజీ ఉంది. డ్రోన్ షాట్ తీసినా చాలా బాగా వచ్చినాయి, మీకు కూడా నచ్చినాయని అనుకుంటున్నాను. నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఫస్ట్ టైం కానీ ఇంత బాగుంటుందని ఇప్పుడే తెలిసింది. ఎప్పుడు ఆ గోవా తప్ప ఇంకా వేరే దగ్గరికి ఎక్కడికి పోలే. ఇప్పటికి 7-8 సార్లు గోవాకే పోయినా. అప్పుడు నేను ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నా గోవా వీడియోస్ ఏం కూడా లేవు. ఇప్పటి నుంచి గోవా తప్ప ఇంకెక్కడికన్నా వెళ్ళాలని డిసైడ్ అయిపోయినా, అంటే బీచ్ ఉన్న ప్లేసెస్కి. చాలా బాగుంది, నేను చెప్పడం కాదు, మీరు వీడియోలో చూస్తారు చూడండి. ఒక్కొక్క క్లిప్ చూస్తుంటే వావ్ ఇంత బాగుంటుందా పాండిచేరి అనిపిస్తుంది. చాలా బాగున్నాయి డ్రోన్ షాట్స్. లైట్ హౌస్ కూడా ఉంది, దాని చుట్టూ కూడా ఒక డ్రోన్ షాట్ తీసిన, క్రేజీ వచ్చింది అసలు డ్రోన్ షాట్. మైక్ జోబులు ఉంది, లేదంటే ఈ విండికి నేను మాట్లాడేది ఒక ముక్క కూడా మీకు రాదు, ఆడియో అంటే క్యాప్చర్ చేయదు, అంత దారుణంగా ఉంది విండ్. నా జుట్టు చూడండి ఎట్లయిపోయిందో. బాగుంది, ప్లేస్ బాగుంది. చూసిర్రా, ఈయన దాకా వచ్చినాయి మొత్తం మీదే పడ్డాయి, కెమెరా లెన్స్ మీద కూడా పడ్డది. హైలైట్. ఈ బీచ్ ఎంత దూరం అవుతుందో, ఈ రాక్ బీచ్, ఈ సరౌండింగ్స్ అంత దూరం మొత్తం బ్లాక్ స్టోన్స్తో నిండిపోయింది. నా వెనకాల చూడండి అలలు ఎంత ఫోర్స్తో వస్తున్నాయో. బాగున్నాయి, తీసుకో. లంచ్ టైం అయింది, మాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది. ఇక్కడ కామాచి బిర్యానీ అని ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ నుంచి మన రాక్ బీచ్ నుంచి 1.4 కిలోమీటర్స్లో. అక్కడికి వెళ్ళి లంచ్ చేసుకొని అక్కడ నుంచి ఫ్రెంచ్ కాలనీని ఎక్స్ప్లోర్ చేద్దాము. కామాచి హోటల్లో తిందామని వచ్చినాము, కానీ అది బంద్ ఉంది. దాని పక్కనే సౌత్ ఇండియన్ కిచెన్ అని ఇంకొక రెస్టారెంట్ ఉంది. ఇక్కడ కూడా క్రౌడ్ ఎక్కువ ఉన్నారు, వెయిటింగ్లో ఉంది. మా పేర్లు అయితే చెప్పినాము, మా టర్న్ వస్తే ఒకసారి వెళ్ళి లంచ్ చేసుకున్నాము. తమిళనాడు సైడ్ వస్తే పులావులు మస్ట్ అండ్ షుడ్ ట్రై. పులావులు చాలా బాగుంటాయి. వీళ్ళు మెయిన్గా ఏంటంటే చిట్టి ముత్యాల రైస్ వాడతారు పులావులకి, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ కడాయి సూర్ అనే డిష్ ఫేమస్ అంట, బిర్యానీ లానే ఉంటుంది అంట, కానీ ఇక్కడ లోకల్ స్పైసెస్ వేసి తయారు చేస్తారంట. అంటే కొంచెం చేంజ్, అంటే దానికి కొంచెం ట్విస్ట్ ఇచ్చి చేస్తారు, బాగుంటుందని చెప్పిండు. నేను అది చెప్పిన ఒకటి ప్రాన్స్ కడాయి సూర్, క్రీమ్ చికెన్ చెప్పిండు, భాస్కర్ ఫిష్ చెప్పిండు. అన్నీ ట్రై చేద్దాము. అండ్ అట్లే కొన్ని స్టార్టర్స్ కూడా చెప్పినాము. లంచ్ చేసుకొని ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళిపోదాము. వెనకాల చూస్తున్నారు కదా, ఇదే ఫ్రెంచ్ కాలనీ. రాక్ బీచ్కి దగ్గరలోనే అరౌండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మెయిన్ ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ ఫ్రెంచ్ ఇండియన్ మిక్స్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది మీకు. కలర్ఫుల్ బిల్డింగ్స్ ఉంటాయి, అదే ఇక్కడ స్పెషాలిటీ. ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది, అందుకే చాలామంది ఈ స్ట్రీట్స్లలో ఫొటోస్ దిగడానికి వస్తారు. నేను కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇక్కడ నుంచి బోటింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. సన్సెట్ అయ్యే టైం అయింది కదా,
సో అక్కడికి వెళ్ళి బోటింగ్ చేద్దాము, సముద్రం లోపల పోయి సముద్రంలో కొంచెం టైం స్పెండ్ చేద్దాం. ఇక్కడ చాలా బోటింగ్ షాక్స్ ఉన్నాయి, ఒక్కొక్క షాక్ ఒక్కొక్కళ్ళది. సో మనం ఎవరిని మాట్లాడుకుంటే వాళ్ళ బోట్లో మనం లోపలికి తీసుకెళ్ళిపోతారు. బోట్ ఎక్కే ముందు మన పేరు ఇన్ఫర్మేషన్ ఇలా ఫిల్ చేయాలి. సో వీళ్ళ బోటింగ్ దాని పేరు కింగ్ క్వీన్ అంట. నేను మనోడి నంబర్ కూడా పెడతా డిస్క్రిప్షన్లో. ఇన్ కేసు మీరు హైదరాబాద్ నుంచి కానీ వేరే స్టేట్స్ నుంచి కానీ ఎవరన్నా వస్తే పాండిచ్చేరికి మనల్ని కాంటాక్ట్ అయ్యి బోటింగ్కి వెళ్ళొచ్చు. ఆఫ్ సీజన్ కాబట్టి 400 లెక్కిచ్చిండు. ఆన్ సీజన్ ఉంటే అంటే సీజన్ బట్టి ప్రైజెస్ మారుతుండొచ్చు. నంబర్ అయితే పెడతా, మీరు వచ్చినప్పుడు నెగోషియేట్ చేసుకొని తీసుకోండి. సన్సెట్కి ఒక ప్రైజ్, సన్ రైజ్కి ఒక ప్రైజ్, మధ్యాహ్నం అయితే ఒక ప్రైజ్ అంట. మీరు ఏ టైంకి వస్తారో ఆ ప్రైజ్ తగ్గట్టు మాట్లాడుకొని వెళ్ళండి. దే షో మై వీడియో, యూ గివ్ దెమ్ డిస్కౌంట్. ఓకే, అక్కడ నుంచి ఆ స్ట్రెచ్ నుంచి ఈ స్ట్రెచ్ వరకు మొత్తం బోట్స్ ఉన్నాయి. మేము ఎక్కే బోట్ కోసం వెయిట్ చేస్తున్నాము. అది సముద్రం లోపలికి వెళ్ళిందంట. అది రాగానే మమ్మల్ని ఎక్కించుకొని సముద్రంలోకి తీసుకుపోతాడు. అండ్ ఏవైతే ప్లేసెస్ చూపిస్తాడో అవన్నీ చూపించుకొని 1.5 అవర్ తర్వాత తీసుకొని వస్తాడు మళ్ళీ ఇదే పాయింట్కి. ఇంకొద్దిసేపట్లో సన్సెట్ కూడా అవ్వబోతుంది. వ్యూ చాలా బాగుంటుంది సన్సెట్ టైంలో సముద్రం దగ్గర. ఆ వ్యూని నేను నా వీడియో త్రూ మీకు చూపిస్తా. కుదిరితే ఒకవేళ ఎక్కువ విండ్ బ్లాస్ట్ లేకపోతే బోట్లో నుంచి కూడా నేను డ్రోన్ షాట్స్ కొన్ని తీస్తా. బోట్ ఎక్కినాక మనకు చూపించే ఫస్ట్ ప్లేస్ పాండిచ్చేరి ఫిషింగ్ హార్బర్. ఫస్ట్ పోర్ట్ చూపించిండు, పాండిచ్చేరి పోర్ట్. దాని తర్వాత మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి తీసుకొచ్చిండు. చాలా బాగుంది. నేను థాయిలాండ్లో సేమ్ ఇట్లనే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వెళ్ళిన, సేమ్ ఇదే ఎక్స్పీరియన్స్ ఉండే. చాలా బాగుంది ప్లేస్. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లోకి తీసుకొచ్చి ఇక్కడ ఒక రౌండ్ వేయించుకొని ఇక్కడ నుంచి బయటికి తీసుకుపోతుండు మన నెక్స్ట్ లొకేషన్కి. దీని లోపలికి రావడం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నేను ఇండియాలో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా ఉందని ఇప్పుడే చూస్తున్నా, అది కూడా పాండిచ్చేరిలా. బోట్స్ అన్ని తెచ్చి ఇక్కడ ఆపుతున్నారు. ఇక్కడ నుంచి లోపలికి మనకు ఒక 10 to 15 minutes టైం ఇస్తున్నారు వెళ్ళి చూసుకొని రావడానికి. కేజీఎఫ్ షూటింగ్ పాయింట్ అని చెప్పింది కానీ కేజీఎఫ్లో ఏ పార్ట్ ఇక్కడ షూట్ చేసిర్రు అన్నది చెప్పలేడు. ఒకసారి వెళ్ళి చూస్తే మూవీ చూసినా కాబట్టి నాకు తెలుసు ఏ షాట్ ఇక్కడ షూట్ చేసిర్రు. చలో ఒక షాట్ తీసుకొని వెళ్దాం, డ్రోన్ షాట్. చాలా బాగా వస్తుంది. ఇక్కడ సన్సెట్ టైం అవుతుంది కదా, ఈ టైంలో ఏ షాట్ తీసినా చాలా బాగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఏదైతే ప్లేస్లో ఆగినామో లోపలికి వెళ్ళి చూసినామో అక్కడ ఒక పాత బిల్డింగ్ ఉంది. అక్కడ చాలా షూటింగ్స్ అయినాయంట. కేజీఎఫ్ షూటింగ్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే బ్యాక్ వాటర్స్ మేము క్రాస్ చేస్తున్నామో ఇక్కడ ఒక షిప్ షాట్ ఉంటుందంట, అది తీసిండంట. నేను ఇప్పుడు వచ్చినాక అడిగితే చెప్పిండు. ఇప్పుడు కొద్దిసేపు సముద్రం లోపలికి తీసుకెళ్ళి అట్లా తిప్పుకొని వస్తాడంట. ఇంకా అదే లాస్ట్ ఈ బోటింగ్ రైడ్లా మొత్తం 4 ప్లేసెస్ చూపించిండు. పోర్ట్ ఒకటి చూపించిండు, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అండ్ ఈ షూటింగ్ పాయింట్, అండ్ అంతేకాకుండా సముద్రం లోపలికి తీసుకుపోయి ఒక రౌండ్ వేయించుకొని రావడం.
వెళ్ళేటప్పుడు చూపించిన కదా నేను మీకు పాండిచ్చేరి పోర్ట్ యార్డ్, చాలా పెద్ద పెద్ద బోట్స్ ఉన్నాయి. వీళ్ళు ఒకసారి ఫిషింగ్కి పోతే వీళ్ళు మళ్ళీ ఫిషింగ్ చేసుకొని రావడానికి మంత్స్ పడుతుంది. 1-2 months అదే షిప్లలో వండుకొని తినుకుంటూ ఉంటారు. బోట్ రైడ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాము. అంటే హోమ్ స్టేకి ఏదైతే ప్లేస్లో మేము స్టే చేసినామో చాలా బాగుండే ఎక్స్పీరియన్స్. బోట్ రైడ్లో మొత్తం 4 ప్లేస్లు చూపించిండు. ఒకటి వచ్చేసి మన పాండిచ్చేరి పోర్ట్ ఏరియా, ఇంకోటి వచ్చేసి మన షూటింగ్ పాయింట్ అండ్ మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్, అండ్ అంతేకాకుండా లాస్ట్కి మమ్మల్ని డ్రాప్ చేసే ముందు ఓషన్ లోపలికి తీసుకెళ్ళి ఒక రైడ్ అట్లా తిప్పేసుకొని కొంచెం దాంతో అటు ఇటు ఊపి బోట్ని అట్లా భయపెట్టించి తీసుకొచ్చి మళ్ళీ మమ్మల్ని ఎక్కడైతే దింపాలో అక్కడ దింపేసేసి. పాండిచ్చేరిలో మేము చేసే లాస్ట్ డిన్నర్ ఇది. బయటకి ఎక్కడికో షాక్కి పోయి తిందాం అనుకున్నాము, కానీ ఇక్కడనే మేము ఏదైతే హోమ్ స్టేలో స్టే చేసినామో వాళ్ళు కుక్ చేసి పంపిస్తా అంటే ఇంటికి సరే అని చెప్పేసి ఇక్కడనే తింటున్నాము. పాంప్లెట్ ఫ్రై అనుకుంటా, వైట్ రైస్, ప్రాన్స్, రసము, ఫిష్ పులుసు. నిన్న వీడియో ఎండ్ చేయలేదు, అందుకే ఇప్పుడు ఎండ్ చేస్తున్నా. నిన్న నైట్ బీచ్కి వెళ్దాం అనుకున్నాము, రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి. ఇక్కడ బీచ్ యాక్సెస్ 9 తర్వాత లేదంట, ఇంకా అక్కడికి వెళ్ళి ఏం చేయలేమని చెప్పేసి మేము ఇక్కడ ఏదైతే హోమ్ స్టేలో ఉన్నామో వాళ్ళకే నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసి ఇవ్వమంటే వాళ్ళు డిన్నర్ ప్రిపేర్ చేసి ఇచ్చారు. అది తినేసి పడుకున్నాము. నిన్న నేను ఏవైతే డ్రోన్ షాట్ తీసినో పాండిచ్చేరిలో అండ్ ఏవైతే ప్లేసెస్ విజిట్ చేసినో అవన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుని నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.